మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఆల్సో కిల్స్. ఏంటి రామారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? ఏదో ఉన్నానండి. అయినా మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పండి. మొన్న మీ అబ్బాయిని చూశాను, చాలా పాడైపోయాడండి. సిగరెట్స్ అవి బాగా తాగుతున్నాడు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. అయినా మీకు చెప్పేంత వాడిని కాదులే అండి. నేను సిగరెట్ తాగుతున్న విషయం నాన్నకి తెలిసిపోయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాగా, మనం ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఈజీగా తెలిసిపోద్దిగా. ఎక్కడికి వెళ్తాం అమర్? తాయి వాళ్ళ ఇంటికి. ఒంటి గంటకు వస్తా. కింద తెచ్చాను, పులుసు పెట్టు. కొంచెం ఎక్కువ పెట్టు, సాయి వస్తాడు. ఒక మాట, నువ్వు చిన్నప్పటి నుండి ఏం చేసినా నేను ఎప్పుడు ఏమీ అనలేదు. ఇప్పుడు కూడా నువ్వు చేసిన పనుల్ని నేనేమి దండించడం లేదు. అన్న, నాకేదో చెప్పాలనుకుంటున్నారు కదా, ఏంటో చెప్పండి. నీ దగ్గర ఉన్నవి ఎక్కువగా కాల్చుకో. ఇదిగో, ఇది కాల్చుకో. కానీ రోజుకి 2 చాలు, ఎక్కువ వద్దు. నిన్ను కాల్చొద్దు, తాగొద్దు అని చెప్పట్లేదు. ఎక్కువగా అలాంటి వాటికి అలవాటు పడొద్దని చెప్తున్నాను. నా మాట ఎప్పుడూ వినలేదు, ఏదైనా వింటావు అనుకుంటున్నాను. మహేంద్ర, ఎంతోమంది వద్దు మానేసాయి అని చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కాల్చొద్దు అని చెప్పకుండా వేరే బ్రాండ్ ఇచ్చి కాల్చు. కానీ ఆ మాట చెప్పాక నేను చేసిన తప్పే కదా అని నా మనసు చెప్తుంటే బాధ మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుండి నాన్న నాకు చాలా ఇచ్చారు. నా లైఫ్లో ఫస్ట్ టైం నాన్నకి నేను ఇస్తున్నాను. నేను మార్చుకుంటాను.
మాటతో మానేసావా? కాదు, నాన్నకు మాటతో. ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో